అమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంటి అందరికీ శనార్థం బిడ్డ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జోరుదారు ఉన్నాం బిడ్డ మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అయితే రేపు రకిట్ల పున్నమిగా ఆ రకిట్ల పున్నమి సందర్భంగా ఇవాళ మన జగిత్యాలకు ఎక్కడికెళ్ళో చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి మన జగిత్యాలకు వచ్చారు మన జగిత్యాల కాడ టవర్ సర్కిల్ ఉంది కదా టవర్ సర్కిల్ దగ్గర రకిట్లు కొంటారు చూడరు మరి ఓ అమ్మ రాకెట్లు కొంటురా ఎన్ని రాకెట్లు కొంటారు ఎంత మంది అన్నదమ్ములు ఉన్నారు నలుగురు ఉన్నారా ఏ ఊరమ్మా మీది హస్నాబాదేనా అరే మరి కడతావా రాఖీ ఒకటి అరే కడతాడ చూసిరా అమ్మ నలుగురు అన్నదమ్ములు ఉన్నారట హస్నాబాద్ అమ్మది అన్నదమ్ములకు రాఖీలు కొనుక్కపోదామని వచ్చింది సంవత్సరం పండుగ ప్రేమల అనురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి ఇగో అన్నదమ్ములకు రాఖీలు కడదామని కొనుక్కపోయేదానికి వచ్చింది మరి మీరే వీరికి అన్న రాఖీలు అమ్ముతుండు అన్న రాఖీలు మంచి అమ్ముడు పోతున్నాయి మంచిగా పోతున్నాయి అమ్మా అక్క ఎవరికెళ్ళి వచ్చిరక్క లోకలేనా రాఖీలు మంచి కలర్ఫుల్ ఉన్నాయిగా ఎన్ని కొంటారు అక్క రాఖీలు చూస్తున్నా ఎంతమంది అన్నదమ్ములు ఒక్కడే నాకు ఒక్కోలేనా అదే రాఖీలు మంచిగా ఉన్నాయి కదా మరి నాకు కడతారా రాఖీలు మీరు ఓ తల్లి ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు నూకపల్లికి వెళ్ళి వచ్చిరా ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరా ఎక్కడ ఇక్కడనే ఉన్నారా దేశం పేరా ఇక్కడనే ఉన్నారు ఇక్కడనే ఉన్నారా అయితే రాఖీలు మంచిగా ఉన్నాయి కదా చూసారుగా మన జగిత్యాల టవర్ సర్కిల్ అంటే పురాతన కాలం నుంచి జగిత్యాల అంటే తెలివైన వాళ్ళు ఉండరు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మరి రాఖీలు కూడా చూడరు మీరే రకరకాల రాఖీలు కలర్ఫుల్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి కదా ఈ అన్న గిడ రాకెట్లు అమ్ముతున్నట్టు ఓ అన్న రాకెట్లే అమ్ముతున్నావా స్వీట్లు కూడా అమ్ముతున్నావా ఇప్పుడైతే రాకెట్లు అమ్ముతున్నాం మంచి అమ్ముడు పోతున్నాయా మరి పోతున్నాయి వల్లపల్లిలో మంచి జైత్యాల బాగా ఫేమస్ ఇది ఏరియా తర్వాత ₹1 బిజినెస్ జరుగుతుంది అవునా ప్రతిసారి అదే మరి రాకెట్లు మళ్ళీ మిగిలితే వచ్చే సంవత్సరం నాకు ఉంచుకున్నాడు మిగులుతాయి అన్న ప్రతిసారి మిగులుతూనే ఉంటది లాస్ వస్తుందా మరి ఏమన్నా లాభం వస్తుందా మనకి రాగా మనకి వస్తాయి 5-10 వేలు మిగులుతున్నాయి మళ్ళీ ఎక్కడి మొత్తం పోవాలి అదే కష్టపడడానికి అయ్యో ఎంతో ఇంత ఉండాలి కదా ఉన్నాయి ప్రతిసారి అయితే ఉంటది లాస్ అనేది అయితే ఉండదు వేరే కదా అన్న గొల్లపల్లి రోడ్లో ప్రతిసారి మంచిగా అవుతుంది ప్రతిసారి లాభాలే ఉంటుంది మాకు ఎప్పుడైనా ₹1 బిజినెస్ అయితే ఈ ఏరియాలో దాదాపు మొత్తం అన్ని షాపులు చాలా పెద్ద మార్కెట్ జైత్యాలో కొత్త బస్ స్టాండ్ కంటే పాత బస్ స్టాండ్ చాలా పెద్ద మార్కెట్ అన్న
అదే అన్న రాకెట్లు అయితే మంచిగా కలర్ఫుల్ గా మంచిగా గమ్మత్తుకుండే. అరే పెద్ద పెద్ద రాకెట్లు తెప్పించినావు. అబ్బా ఇటువంటి రాకెట్లు నాకు ఇస్తేనే మరి ఈ మంచిగా రాకెట్లు అసలైన రాకెట్ ఇదే అన్న. అరే ఎంత పెద్దగా ఉంది నిజంగా చాలా పెద్దగా ఉన్నాయి రాకెట్లు. ఒక్కొక్కటి ఈ రాకెట్లు ఇవి ఇంకో ఎంత పెద్దగా ఉన్నాయో. అరే ఏంటన్నా కొత్త కొత్త మోడల్ రాకెట్లు తెప్పించినావు మొత్తానికి. సరే పెద్దపల్లి నుంచి తెప్పించినా అన్న. పెద్దపల్లికి వెళ్ళి తెప్పించినావా? అరే ఆగో వీళ్ళకి అక్కలు కొంటున్నారు మరి అది పోదాం ఒకసారి. చిన్న పాపలు కూడా వచ్చారు మరి చూడరు. అక్క ఎవరక్క? మాది నంచర్ల. నంచర్లకా? నంచర్లకి వెళ్ళి వచ్చారు ఇప్పుడు రాఖీలు కొనేటందుకు. కొన్నారా మరి? కొన్నాం ఇప్పుడే. ఎంతమంది అక్క అన్నదమ్ములు? అన్నయ్య ఒక్కడే. అన్నయ్య ఒక్కడేనా? సరే మరి ఒకసారి చూద్దాం మొత్తం రాఖీలు అన్ని చూద్దాం. అన్న రాఖీలు ఇవ్వబెట్టు. రాఖీలు కొంటురా? తమ్ముడు మీకు కూడా రాఖీలు కొంటురా? అరే ఎవరికి వెళ్ళి వచ్చారమ్మా? కళ్యాణకి వెళ్ళి వచ్చారా? ఎంతమంది అన్నదమ్ములమ్మా? మీ కూతురుగా? ఆహా ఎంతమంది పాప కూతురు అన్నదమ్ములు? 6గురా? అబ్బా 6గురికి కదా ఇప్పుడు. మరి కట్నాలు పెడుతురా ఏమన్నా? ఏ అబద్ధం చెప్తున్నావు? నువ్వు నవ్వుతున్నావు అంటే నాకేదో అబద్ధం అనిపిస్తుంది. నవ్వుతున్నావు అంటే నాకు అబద్ధం అనిపిస్తుంది. పెడతలేరుగా? ఎంత పెడతారు? 500 అంటే 3,000 రూపాయలు 6గురు అంటే. అబ్బా నీ పని ఉన్నట్టుంది. మరి నాకు అర్థమా రాకి? మరి నేనైతే రూపాయి పెట్టాను జేబులో రూపాయలు లేవు. మరి పెట్టకుండా సరేనా? అబ్బా మా చెల్లెకు నాకు ఎంతో ప్రేమ ఉన్నది. చూసిరా మీరు రాఖీలు కొంటున్నా అమ్ముతురా? కొంటున్నాం కొంటురా? ఏ ఊరికి వెళ్ళి వచ్చిరే? పొలాసనా? అయ్యో ఇట్టాను కానీ పక్కనే అంటే మీ అక్క చెల్లెలు వందరమ్మని చెప్పి నేను మరి వాళ్ళు ఎమ్మటే మనం తీసుకుంటే గదే మేమా రాఖీలు ఇదేమి కట్టిరు అయిపోయింది కట్టిరు మాది రేపు రేపా? అదే అదే మంచిదేనా? అంత మంచిదేనా? ఏం పెట్టినావు చెల్లెకు? నేనా 5 రూపాయలు అంటే చీరలు కూడా కొంతమందికి చీరలు కూడా పెట్టినాం. ఎంతమంది చెల్లెలు? ఒక 4 ఉన్నారు. 4రేనా? మాకు 6. ఈ 6 అంటే మీ కుటుంబం పెద్దది అందుకే పెద్ద. అదే రాఖీలు కూడా మంచిగా కలర్ఫుల్ ఉన్నాయి. నాకు చెప్పకుండానే వచ్చింది చూసిరా మరి రాఖీలు కొందామని. చెప్దామంటే అబ్బా నేను కనవాలి నాకు ఇంత మంది ముందరనే ఉన్నా. ఇప్పుడు కనిపించాను అప్పుడు కనవాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు కనవాలి. అవునా? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్కి వెళ్ళి జగిత్యాలకు రాఖీలు కొనిద్దాం. రాఖీలు కొనడానికి తమ్ముడు కట్టడానికి. నీకు అన్నదమ్ముల మీద ప్రేమలు బాగా ఉన్నాయి. అందుకే 2 రోజుల ముందు వచ్చిన. అబ్బా నిజం గ్రేట్ మీరు. థ్యాంక్ యూ. నిజంగా రాఖీల పండుగ అంటే ఇట్లుంటది. అన్నదమ్ముల మీద ప్రేమలతోని అక్కడికి ఎక్కడికి వచ్చి ప్రేమానురాగాలు ఎప్పటికి ఉండాలని చెప్పి ఇట్లా మంచి రాఖీలు కొని కట్టి ఇట్లా సంతోషంగా ఉంటారు అన్నట్టు. అవును అందుకే రావాల్సింది. రాఖీల రూపంలోనే ప్రేమను చూపిస్తున్నారు ఇప్పుడు. అదే
మనం ఏది ఇచ్చినా కానీ రాఖీలు కట్టినాం అంటే రుణబంధం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇలానే ఉండాలి, కలిసి ఉండాలని చెప్పేసి కదా. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష. అదే రక్షాబంధం అంటే అట్లా ఉంటది. మరి ఇంకా తినచ్చురా మరి ఏమన్నా? తినలేదు ఇంకా. ఏం తినలేదు పొద్దుగా ఎక్కడికి హైదరాబాద్ ఒక పొద్ద శుక్రవారం కదా. అవునవును. వ్రతం చేసిరా మరి? అమ్మ వాళ్ళు చేసి నేను చేయలేదు. అవునా? అంటే మీరు పోలేరా? ఇంకా పోలేదు. అయ్యో మరి అమ్మ వాళ్ళకి చెప్పు, మన అందరం మంచిగా ఉండాలని చెప్పి మొత్తం అని చెప్పు. సరే చెప్పు. సరేనా? సరే మరి ఇట్లా పోయేస్తా. ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కదాన్ని. అన్నదమ్ములు అదే ఒక్కదాన్ని. నేను చిన్న బాబాయ్ వాళ్ళకి అట్లా కడతా. బాబాయ్ వాళ్ళ కడతావా? ఎంతమంది బాబాయ్లు? ఒకటే బాబాయ్. ఒకటే బాబాయ్. మరి కట్నం పెడతారా? పెడతారు. ఏ పెట్టారంటే నాకు తెలిసింది. మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే పెడతారు. ఎంత ఎంత పెడతారు? పెట్టినా పెట్టకపోయినా కట్టడం మా బాధ్యత. పెట్టినా పెట్టకపోయినా ప్రేమలు అనురాగాలు ఎప్పటికీ నీకు ఉంటాయి అన్నట్టు. అంతే కదా? ఇక మన బాబాయనే మరి పెడితేని పెట్టకపోతేని తమ్ముడే. అంతే కదా? అంతే. నువ్వు రాఖీలు కట్టుకోలే ఇంకా? రేపు కట్టుకుంటా. అయ్యో నా పని అమ్మ నాకు రాఖీలు కట్టుకున్నా. రేపా? అయ్యో మీ అక్క చెల్లెలు బాగా దూరం ఉంటారు కావచ్చు. అందు గురించే పొద్దుల బయలుదేరుతారు. పక్క నేను ఎందుకంటున్నాడా మరి? అప్పుడు బస్సులు లేవు, బండ్లు లేవు. కాలినడకన ఎంత దూరం అయినా నడుచుకుంటా రాఖీ కట్టే. కాలు వచ్చేది, లేకపోతే ఎడ్ల బండి వచ్చుకొచ్చేది. ఎడ్ల బండి మీద మరి అప్పుడు కట్నం పెట్టకపోదు నిజమే. అప్పుడు అబ్బాయి పెరిగట్లే కట్నం ఖచ్చితంగా పెట్టినాం. నీకు దోషినంత పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ మన బాబు బాగుంది లోపలికి వస్తారు. వాళ్ళు ఎక్కడికి వస్తారు కాబట్టి బస్ చార్జీలు పెట్టాలి. ఇప్పుడు ఇక మా అప్పటికి అరే అంటే పెద్ద రాఖీ కడితే ప్రేమలు పెద్దగా ఉన్నట్ట? అప్పటి కాదు, అప్పటి మోడల్ అది. అప్పటి మోడల్ అది ఇప్పుడు మోడల్ ఇప్పుడు మోడల్ చిన్నగా ఉన్నది లేటెస్ట్ గా. అప్పటి మోడల్ కానీ పాత మోడలే మంచిగా ఉన్నది. ఇప్పుడు మరి నీకు ఎంతమంది అక్క చెల్లెలు? ఒక చెల్లెలా? ఏ ఊరు కూడా ఉంటది? జన్నారం. జన్నారం జగిత్యాలకు 70 కిలోమీటర్లు ఉంటాయి. నిజమేనా? రేపు వస్తుందంట పక్క. పక్క 6 గంటలకు. మరి పైసలు అయితే ఎక్క తక్క జమ వేసి పెట్టు. మళ్ళీ అక్కేమాట బావస్తే బాగాడు బావరాడు. అయ్యో శ్రావణ మాసం ముడుగా అక్కడ. అయ్యో ఇంకా సుక్కనో బుక్కము ఇక్కడ మా అక్క కూడా ఉన్నాయి. అక్కతో మాట్లాడడం మరి. అక్క రాకెట్లు అమ్ముతున్నావు, స్వీట్లు అమ్ముతున్నావు. అయ్యో అక్కేదో పోతుంది. అక్క ఎక్కడికి వెళ్ళొచ్చారు? జయించలేరా? రాఖీలు బాగానే ఉన్నట్టున్నారు. అన్నయ్యలు తమ్ముళ్ళు బాగానే మంది ఉన్నారు కదా? బాగానే మంది ఉన్నారు. మరి స్వీట్లు పెట్టరా? స్వీట్లు తీసుకుంటాం, రేపు తీసుకుంటాం. కట్నాలు అయితే పెడుతురా లేదా? పెడతారు. ఇక రాఖీ పట్టుకుని వెనక కట్నాలు రావా? ఏ కట్నాలు పెట్టినా పెట్టకుండా మానవులే కదా అన్నదమ్ములు. అంతే కదా? అంతే ఉద్దేశం. సరేనా? సరే. పైసలు కూడా ఇచ్చి పోతున్నట్టుగా నేను పోయేస్తా అట్లా. అమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? నాగనూరుకి వెళ్ళి. అంటే రాఖీలు కొనడానికి కోసం వచ్చినావా? రాఖీలకేనా? ఎంతమంది అమ్మా అన్నదమ్ములు? ముగ్గురా? ఎక్కడ ఉంటారు? రాయపట్నం. ముగ్గురు రాయపట్నం కన్నా ఉంటారా?
మరి ఇప్పుడు రగిలు కొనుక్కొని కట్టేదానికి పోతున్నావా లేకపోతే ఇంటికి పోతున్నావా? కట్టేదానికి పోతున్నావా? చెప్పినా మరి వస్తున్నాను చెప్పినావు. ఇంకా మరి ఎట్లా బస్సు పోవడా ఆటో పోవడా? బస్సు బస్సు ఉన్నదా? ఉన్నది ఇప్పుడు 6 గంటలు. 6 గంటలకు ఉన్నదా? మరి శ్రావణం కాబట్టి ఇప్పుడు రథాలు అవి ఉన్నాయి కదా, మరి చేసుకున్నారా మీరు? చేసుకున్నాం, రథాలు చేసుకున్నారా? సరే అమ్మా మరి. సరే వెళ్ళరా పైన మరి. నాకు గీరికలకి నడిచే వరకే కాళ్ళు నొప్పున్నాయి. సరేనా? తినొచ్చినా మరేమన్నా? తిన్నా. సరే అమ్మ మరి మెల్ల తాతరమ్మో. సరేనా? పోయొస్తా. అబ్బా ఇలా బాగా మంది ఉన్నారంటే రైతులు బాగా మంది ఉండకపోతారు. ఆగో అమ్మ ఏడికెళ్ళి వచ్చారు మీరు? పైడిమరకి వెళ్ళి వచ్చారా? ఏ ఊరికి పోతారు? తగలపల్లికి. అంటే రైతులు కట్టేదానికి పోతారా? మరి కొన్నారా రైతులు? కొంటున్నా కొనలేరు. ఎంతమంది అన్నదమ్ముడు? ఒకటే తమ్ముడా? సంవత్సరం వెళ్ళబోతుంది కాస్తా. ఓకే మరి ఒకసారి లోపలికి పోదాం. అన్నా ఉన్నారా? రైతులు మంచి అమ్ముడు పోతున్నాయి. పర్వాలేదు బాగా. అరే రకరకాలు ఉన్నాయి రైతులు. మరొక 2 ఇస్తారా నాకు వట్టిగా చేతులు? డబ్బులు ఇచ్చిరేనా? మనకు రావుతారా? మరి నీకు అక్క చెల్లెలు ఎంతమంది? ఒక్కళ్ళు. మరి ఇంకా రగ్గి కట్టుకోలేవు? ఇంకా రాలే, రేపు వస్తారు కదా. రేపు కట్టుకున్నాడేనా? ఆ పండుగ ఖచ్చితంగా వస్తారు. మన ఏ ఊరే? ఇక్కడే జయించాలు. రెండా? అయితే ఇప్పుడు అక్క ఏడుంటది? అక్క నా చెల్లెనా? ఈ అమ్మాయి చూసిరా? ఇక నాకే రాఖీ కడుతుంది చూసిందా? ఇక కట్నం పెట్టేటట్టే ఉన్నా. ఇక నువ్వు రాఖీ కడుతున్నావు కదా, జేబులో ఏం లేవు. జేబుకు ప్రేమ మళ్ళా ఇక్కడ కలుపుతావా నాకు? మళ్ళీ వచ్చే తినండి నేను పెడతా. చూసా మా అమ్మ ప్రేమ అనురాగాలు ఎప్పటికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇగో నాకు ఇయ్యాల రాఖీ కట్టింది. చాలా సంతోషం. రాఖీ పండుగ రక్షాబంధన శుభ సందర్భంగా ఇవాళ మన జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ లో ఉన్నాం. పాత బస్టాండ్ అయితే మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ చూడండి ఒకసారి, మొత్తం బాగా రద్దీగా ఉన్నది. అందరూ అన్నదమ్ములకు రకీలు కడదామని అక్కయ్యలు వచ్చి రకీలు కొనుక్కొని పోతారు. నాకు కూడా మరి టైం అవుతుంది. నేను గొర్రెను దొడ్లకు తోలి మా అక్క ఇవాళ రకీ కట్టడానికి వస్తున్నది. మరి నేను పోయి రకీ కట్టించుకుంటాం. మీరు కూడా అందరూ మంచిగా రకీ కట్టించుకోరు. ఎందుకంటే అన్నదమ్ములు అక్కయ్యలు మన కోసం రకీలు కట్టడానికి వస్తారు కాబట్టి ప్రేమ అనురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ, నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష, ఆపద వచ్చినా సంపద వచ్చినా మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి అక్కయ్యలు అన్నదమ్ములకు రకీలు కట్టడానికి వస్తారు కాబట్టి మనం అందరం ఇంటి దగ్గర ఉండి మంచిగా రకీలు కట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక మరి నేనైతే పోతా బిడ్డ మాట్లాడితే రకీలు కట్టేదానికి నాకు టైం అయితే నా గొర్రెలు నా దొడ్లే పోలి ఆయన ఇంటికి పోతాం మరి. సరేనా? ఓకే బిడ్డ ఓకే.